నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వీళ్ళిద్దరిని పరామర్శించి వచ్చారు. రైట్. ఈ పరామర్శ తరువాత అక్కడ జనసంద్రాన్ని చూసిన తరువాత టీడీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో మాట్లాడుకునే ముందు ఇప్పుడు మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తాను. చాలా అవసరం ఇది. ఒకసారి ఆ స్క్రీన్ షాట్స్ చూశారంటే, కొన్ని థంబ్నైల్స్ మీరు చూశారంటే పూర్తిగా ఒక క్లారిటీకి మీరు వచ్చేస్తారు. క్లియర్ కట్గా మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ముందుగా ఆ స్క్రీన్ షాట్స్ ఒక్కసారి చూపించండి. ఎస్, నిన్న నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ముగిసిన వెంటనే జగన్ నెల్లూరు పర్యటనపై నారా లోకేష్ ప్రెస్ మీట్, జగన్కు కౌంటర్గా అనిత ప్రెస్ మీట్, జగన్ పర్యటనపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్, జగన్ నెల్లూరు పర్యటనపై వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్, జగన్ నెల్లూరు పర్యటనపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రెస్ మీట్. చూశారుగా ఎంతమంది పచ్చ నేతలు పొలోమంటూ వచ్చి ఒక్కసారిగా ప్రెస్ మీట్లు పెట్టారు. ఎందుకు అంత అవసరం వచ్చింది? ఎందుకో తెలుసా? భయం, టన్నుల కొద్దీ భయం. నేను ఇంకా క్లియర్గా మీకు కొన్ని విషయాలు చెప్తాను. వేలాది జన సందోహం మధ్య జగన్ నెల్లూరులో అడుగుపెట్టి కాకాని ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించి వెనుదిరిగిన వెంటనే బాబు గారి ఆదేశాలతో ఈ పచ్చనేతలు పొలోమని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేశారు. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అన్నారు. ఆఫ్టర్ ఆల్ 11 సీట్లున్న పార్టీకి అధ్యక్షుడు అన్నారు. అసలు జనమే రాలేదన్నారు. మరి ఇంతమంది గుంపు కట్టి మీడియా ముందుకొచ్చి ఎందుకు జగన్పై వ్యక్తిగత దాడికి దిగారు? అసలు జనమే రానప్పుడు గుంతలు ఎందుకు దవ్వారు? అసలు జనమే రానప్పుడు 3000 మంది పోలీసులను ఎందుకు దింపారు? అసలు జనమే రానప్పుడు తండ్రి కొడుకులు ఎందుకు మానిటరింగ్ చేశారు? ఒక్కటి మాత్రం నిజం, స్వయంగా హోంమంత్రే ఓ ఫేక్ వీడియోను చూపించి అది సాక్షి టీవీలో ప్రసారం చేశారని ఫేక్ ప్రచారం చేశారు. అది సాక్షి టీవీలో వచ్చిందా? సాక్షి టీవీ ప్రసారం చేసిందా? హోంమంత్రి గారు రుజువు చేయాలి, లేదా సాక్షి టీవీకి క్షమాపణ చెప్పాలి. ఇక చంద్రబాబు గారు సైతం మేడం గారు చూపించిన వీడియోపైనే మాట్లాడారంటే వీళ్ళు ఏ స్థాయికి ఎదిగారో అర్థమైపోతుంది. ఏ స్థాయికి ఎదిగారో మనకు అర్థమైపోతుంది. 14 నెలల పాలనలో ఏ రోజైనా ప్రజా సమస్యలపై ఇట్లాంటివి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టారా? ఏ రోజైనా ఈ రాష్ట్ర అభివృద్ధిపై ఆలోచన చేసిన వ్యక్తులైనా వీళ్ళు? ఏ రోజైనా వీళ్ళు ఇలాంటి ప్రెస్ మీట్లు ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఏ రోజైనా పెట్టారా? లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలి, ఆయన కోసం వచ్చే జనాలను అడ్డుకోవాలి, ఆయన్ను టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టాలి, అవసరమైతే ఆయన కుటుంబ వ్యవహారాల్లో కూడా కాలు వేలు పెట్టాలి, ఇంకా అవసరమైతే తల కూడా దూర్చేయాలి. ఇదే వీళ్ళ ఎజెండా. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఆయన చూసి ఇంతలా వణికిపోతున్నారంటే 164 సీట్లున్న కూటమికి శని దాపురించిందని అర్థం. రాష్ట్రాన్ని శనిలా పట్టి పీడిస్తున్నారని అర్థం. నేరస్తుడు ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తాడు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తాడు, ఇలా తప్పుల మీద తప్పులు చేస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తాడో తెలుసా మీకు? దొరికిపోతామేమోనని భయం. అలాంటి భయంతోనే ఇప్పుడు చంద్రబాబు ఆయన తనయుడు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా భయపడుతున్నారని అర్థం. అనుమానం ఉంటే ఓ 10 పాయింట్లు చెబుతాను, అవునో కాదో మీరే డిసైడ్ చేయండి. ఎస్, పాయింట్ నెంబర్ 1, జగన్ నెల్లూరు టూర్ ముగిసిన వెంటనే పచ్చమూక పొలోమని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేశారంటే ఖచ్చితంగా భయపడ్డారు బాస్. పాయింట్ నెంబర్ 2, జగన్ కోసం వచ్చే జనాన్ని అడ్డుకోవడానికే ఏకంగా 3000 మంది పోలీసులను దించారంటే ఖచ్చితంగా భయపడ్డారు బాస్. పాయింట్ నెంబర్ 3, జగన్ టూర్కు జనం రాకుండా బాగున్న రోడ్లను తవ్వి గుంతలమయం, దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేసినటువంటి రోడ్లను తవ్వేసినటువంటి ప్రభుత్వం గుంతలమయం చేశారంటే ఖచ్చితంగా భయపడ్డారు బాస్. పాయింట్ నెంబర్ 4, ప్రజా ఉద్యమం జరిగే సమయంలో వాడే ముళ్ళ కంచెలతో ఎప్పుడైనా ఈ ప్రభుత్వం పైన ఒక ఉద్యమం స్థాయిలో ఒక ప్రజా ఉద్యమం మొదలైనప్పుడు ఆ భయంతో ఈ ముళ్ళ కంచెలు ఏర్పాటు చేస్తారు. ఒక ప్రతిపక్ష నాయకుడిని జనం చూడడానికి వచ్చినప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేయరు.
అంటే ఎంతటి భయం ఉందో అర్థం చేసుకోండి. ప్రజా ఉద్యమం జరిగే సమయంలో వాడే ముళ్ళ కంచెలతో నెల్లూరు నగరాన్ని నింపేశారంటే ఖచ్చితంగా భయపడ్డారు బాస్. పాయింట్ నెంబర్ 5, 30 చెక్ పోస్టులు అడుగడుగునా బారికేడ్లు పెట్టి జనాన్ని నిలువరించారని చూశారంటే ఖచ్చితంగా భయపడ్డారు బాస్. పాయింట్ నెంబర్ 6, జనం రాలేదంటూ ఫేక్ వీడియోలు చూపించి హోంమంత్రి అనిత కూడా ఫేక్ ప్రచారం చేశారంటే ఖచ్చితంగా భయపడ్డారు బాస్. పాయింట్ నెంబర్ 7, సింగపూర్లో ఉన్న తండ్రి కొడుకులు జగన్ నెల్లూరు టూర్ గురించి పోలీసులతో మానిటరింగ్ చేశారంటే ఖచ్చితంగా భయపడ్డారు బాస్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8, నెల్లూరులో జగన్ జన సునామీని చూసి కరకట్ట పవిత్ర నివాసంలో టీవీలు టీపాయిలు పగిలాయంటే ఖచ్చితంగా భయపడ్డారు బాస్. పాయింట్ నెంబర్ 9, జనసంద్రం దెబ్బకు గుండెలెదిరి విఎఫ్ఎక్స్ గ్రీన్ మ్యాట్లంటూ దుష్ప్రచారం చేశారంటే ఖచ్చితంగా భయపడ్డారు బాస్. పాయింట్ నెంబర్ 10, జనం రాలేదని చంద్రజ్యోతి రాస్తే చంద్రజ్యోతిలో ఏం రాశారంటే జనమే లేరని రాశారు. ఇక ఎల్లో తాత గారు, వారి ఆత్మ ఇంకా చంద్రబాబు నాయుడు వారి కోసం పనిచేస్తోంది కాబట్టి ఎల్లో తాత గారినే మనం ప్రస్తావించుకుందాం. అది ఆత్మగారు ఏం రాశారంటే జగన్ టూర్లో తొక్కిసలాటలు, ఒకరేమో జనం రాలేదని, ఇంకొకరేమో యథాలాపంగా ఎప్పుడు జరిగినట్టే ఈసారి కూడా తొక్కిసలాటట, ఒక్కరు కూడా మాట వెళ్ళలేదంట. జనం వచ్చారా లేదా, రాత్రి ఇద్దరు సిట్టింగ్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇద్దరు కూర్చొని ఒకసారి మాట్లాడుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు ఏం రాశారనేది కూడా నేను మీకు చూపిస్తాను. జనం రాలేదని చంద్రజ్యోతి రాస్తే జనం టూర్లో తొక్కిసలాటని ఎల్లో తాత గారు రాశారంటే ఖచ్చితంగా భయపడ్డారు బాస్.